నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సినిమా యాక్టర్ల అయిన పాపానికి విజయ్ని పవన్ కళ్యాణ్ని పోల్చేస్తూ ఆయన అట్లా రాజకీయాలు చేస్తున్నాడు, ఇట్లా రాజకీయాలు చేస్తున్నాడు, ఈయన ఇట్లా రాజకీయాలు చేస్తున్నాడు, ఆయన డ్రైవర్కి టికెట్ ఇచ్చాడు, ఆటో డ్రైవర్కి టికెట్ ఇచ్చాడు అని చెప్పి వీళ్ళిద్దరిని పోలుస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆయన సింగిల్గా వెళ్ళాడు, 108 సీట్లు గెలిచాడు, ఈయన పొత్తుల్లో వెళ్తా ఉన్నాడు అని చెప్పిందనే కంపారిజన్ అయితే మొదలైంది. సో ఈ రాజకీయ డ్రామాలు ఏవైతే ఉన్నాయో, ఆ డ్రైవర్కి టికెట్ ఇవ్వడము, డ్రైవర్ కొడుక్కి టికెట్ ఇవ్వడము, ఆటో డ్రైవర్కి టికెట్ ఇవ్వడము, ఇది టూ ఎర్లీ. కాబట్టి విజయ్ ఎలా ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడు అనేది రాబోయే కాలంలో, అంటే ఒక 6 నెలలు ఆయనకి టైం ఇవ్వాలి కాబట్టి 6 నెలల తర్వాత మాట్లాడుకుందాం దాని గురించి. సో ఇప్పుడు రోజా లాంటి వాళ్ళు అదేదో ఖాళీగా ఉంది కాబట్టి ఆ షూటింగ్లు కూడా పీకేసినట్లున్నారు. సో TV9కి ఇంటర్వ్యూ ఇస్తూ రజనీకాంత్ ఇంటర్వ్యూలో వాడు వీడు ఎగిరిగిరి తన్నారు పవన్ కళ్యాణ్ని అని చెప్పి కంపేర్ చేస్తోంది. విజయ్తో పవన్ కళ్యాణ్ని కంపేర్ చేసి మాట్లాడుతూ ఉంది. సో కంపేర్ చేసే ముందు ఈ డ్రైవర్కి టికెట్ ఇవ్వడము, హవాయి చెప్పుల వ్యవహారము, ఇవన్నీ విజయ్ అనుకుంటా సినిమాలు చేస్తూ ఉన్నప్పుడే చిరంజీవి పవన్ కళ్యాణ్ ఆల్రెడీ చేసేసి చేతులు కాల్చుకొని ఆ రూట్ మార్చుకొని వచ్చిన వాళ్ళు. సో ఆయనకి ఇచ్చినాడు, ఆయనకు వర్కౌట్ అయింది, వీళ్ళకి వర్కౌట్ కాలేదు. అది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఆయన ఇప్పుడు తమిళనాడులో ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయ్యి మార్పు కోరుకున్నారంటే వాళ్ళు ఇంతకుముందు పంచలు కట్టుకొని వస్తున్నారు, బొట్లు పెట్టుకొని వస్తున్నారు, ఈయన సూట్ వేసుకొని వచ్చినాడు. అది కాదు మార్పు అంటే. ఇప్పుడు ఏమైపోయిందంటే విజయ్ని పొగిడే దాంట్లో ప్రతి ట్వీట్లో పవన్ కళ్యాణ్ గారిని క్రిటిసైజ్ చేస్తా, తక్కువ చేసి చూపిస్తా, ఈ ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు పోస్టులు పెడతా ఉన్నారు. కంపేర్ చేయవలసింది ఎక్కడ అంటే, ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, ఈయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి పాలనలో కంపేర్ చేయండి. ఆయన సూట్ వేసుకొని వచ్చాడు, ఏ కలర్ డ్రాయర్ వేసుకొని వచ్చినాడు, ఇవి కాదు. ఆయన ఏం చేయబోతున్నాడు, ఇంకా టైం ఉంది కాబట్టి ఆయన ఏం చేయబోతున్నాడు, ఈయనకున్నటువంటి లిమిటెడ్ పవర్స్తో ఒక మంత్రిగా కావచ్చు, ఒక ఉప ముఖ్యమంత్రిగా కావచ్చు, ఏమి చేశాడని చెప్పి అలాంటిది కంపేర్ చేయాలి. సో అక్కడ పంచాయతీరాజ్ శాఖ ఏ విధంగా నిర్వహించబోతున్నారు, ఎవరికి ఇచ్చారో తెలియదు కానీ పంచాయతీరాజ్ శాఖను అక్కడ ఎలా నిర్వహిస్తూ ఉన్నారు, ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎలా నిర్వహించాడని చెప్పి దాన్ని కంపేర్ చేయాలా. సో ఒక పంచాయతీరాజే కాదు, అటవీ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చాడు, ఏ విధంగా వర్క్ చేస్తూ ఉన్నాడు, సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్గా ఏం చేస్తూ ఉన్నాడు, ఉప ముఖ్యమంత్రిగా ఏం చేస్తూ ఉన్నాడు. ఏ రోజైతే విజయ్ ఈ విధంగా వెళ్ళి తమిళనాడులో వెళ్ళి ఈ విధంగా పాడుపడిపోయినటువంటి ఒక పాఠశాలను సందర్శించి దానికి హామీ ఇచ్చి కొన్ని రోజుల్లోనే ఈ విధంగా స్కూల్ కట్టిన రోజు వచ్చి కంపేర్ చేయండి. ఒక గూడానికి వెళ్ళి, అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత కరెంటు ముఖమే, లైట్ ముఖమే చూడనటువంటి జనాలు నివసిస్తున్నటువంటి ప్రాంతానికి విజయ్ సందర్శించి అక్కడ వాళ్లకు హామీ ఇచ్చి అక్కడ వాళ్లకు కరెంటు ఇస్తే అప్పుడు కంపేర్ చేయండి. సో విజయ్ ఇలా చేశాడు, పవన్ కళ్యాణ్ ఇలా చేశాడని. అంటే కంకర ముఖం కూడా చూడనటువంటి గూడాలకు రోడ్లు వేసిన రోజు కంపేర్ చేయండి. పవన్ కళ్యాణ్ ఇలా చేశాడు, విజయ్ ఇలా చేశాడని. ఇలా టికెట్లు ఇచ్చాడు, ఇలా గెలిచాడంటే అక్కడ రాజకీయాలు వేరు, ఇక్కడ రాజకీయాలు వేరు. అంటే విజయ్ షెడ్యూల్ వేసుకోకముందే చిరంజీవి అయితే కనుక ఎలాంటి వాళ్ళకి టికెట్లు ఇచ్చాడు, ఆ బీసీలకి ఎన్ని టికెట్లు ఇచ్చాడు, అదేవిధంగా ఎప్పుడు రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకు ఏ విధంగా టికెట్లు ఇస్తే వాళ్ళు ఏ విధంగా రాజశేఖర్ రెడ్డికి అమ్ముడుపోయాడు, అవన్నీ చెప్తా కూర్చుంటే ఇప్పుడు లెంత్ ఎక్కువైతుంది కాబట్టి వాటి జోలికి నేను పోదలుచుకోలేదు. ఎందుకంటే అది ఫెయిల్యూర్ మోడల్, అది ఆంధ్రప్రదేశ్లో అది ఫెయిల్ అయింది కాబట్టి వాటి జోలికి నేను వెళ్ళదలుచుకోలేదు. ఇప్పుడు అవకాశం వచ్చింది, సో ఎన్నికలు అయిపోయినాయి, అధికారం వచ్చింది, ఆయనేమో ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఈయన కేవలం ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఉప ముఖ్యమంత్రిగా ఈయన ఏ విధంగా పనిచేస్తా ఉన్నాడు, ముఖ్యమంత్రిగా ఆయన ఏ విధంగా పని చేయబోతున్నాడు అనే దాని మీద సో కంపారిజన్ పెట్టి అప్పుడు దీనికన్నా అద్భుతంగా, సో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ కన్నా మెరుగ్గా తమిళనాడు పంచాయతీరాజ్ శాఖ కనుక రాణిస్తే అప్పుడు కంపేర్ చేయండి. ఆయన ఏదో వైన్ షాపులు 717 వైన్ షాపులు ఏదో మూసిచ్చేసాడంట. ఈయన విజయ్ సినిమాల్లోకి రాకముందే స్టాలిన్ మూపించాడు, పళనిస్వామి మూపించాడు, ఓపీఎస్ మూపించాడు, మన ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడో మూపించారు. అదేం పెద్ద సంస్కరణ కాదు. మార్పు కోరుకుంటా ఉన్నారంటే ఈయనకు సూటు బూట్ వేసుకొని వస్తే అది కాదు మార్పు. జనాల జీవితాల్లో ఏమి మార్పు తీసుకుని రాగలిగాడు, తమిళనాడులో ఏమి మార్పు తీసుకుని రాగలిగాడో అది మార్పు అంటారే కానీ, అంతేగాని ఓఎస్డీగా వాడు ఎవరినో చదువుకునే వాడిని పెట్టుకోవాల్సింది పోయి తీసేసి జాతకాలు చిలక జోస్యాలు చెప్పుకునే వాళ్ళకు ఓఎస్డీగా ఇవ్వడం కాదు. అది కాదు మార్పు కోరుకొని, అందుకు కాదు విజయ్కి ఓట్లేసింది. కాబట్టి ఫైనల్గా
ఏం చెప్తానంటే ఈ కంపారిజన్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ రోజు నుంచి ఛాలెంజ్ చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ ఏ విధంగా పనిచేస్తూ ఉంది, తమిళనాడు పంచాయతీరాజ్ శాఖ ఏ విధంగా పనిచేస్తూ ఉంది, అక్కడ ఈయన నిర్వహిస్తున్నటువంటి శాఖ ఇంక్లూడింగ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు ఎలా పనిచేస్తున్నారు, ఆడ విజయ్ గారు ఏ విధంగా పనిచేస్తున్నారని ఈ విధంగా కంపేర్ చేసుకోండి. అంతేగాని సూట్ వేసుకున్నాడు, ప్యాంట్ వేసుకున్నాడు, బ్లాక్ కలర్ సూట్ వేసుకున్నాడు, ఇవి కాదు చేయవలసింది కంపారిజన్. అందుకు కాదు తమిళనాడు ప్రజలు నమ్మి ఓట్లేసింది. అదేవిధంగా నేను సెక్యులర్ అంటారు, ఈ ఫేస్ ఇది హిందువులకు, ముస్లింలకు, క్రైస్తవులకు అందరి ఫేస్ ఇదని చెప్పాడు. నిన్నటికి నిన్న ఉదయాన్నిది స్టాలిన్ సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేయాలని సాక్షాత్తు సభలో మాట్లాడుతూ ఉంటే నమస్కారం పెట్టాడు. సో ఇది టూ ఎర్లీ కాబట్టి దీని మీద ఏం స్టాండ్ తీసుకుంటాడు అనేది, ఓట్లకు పోయేటప్పుడేమో మురుగన్ గుడికి వెళ్ళాడు, ఆ శక్తివేల్ని చేతిలో పట్టుకున్నాడు. మరి ఇప్పుడు సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేస్తాను అన్నప్పుడు ఏమీ మాట్లాడలేదు. మరి ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యే 3 రోజులు అవుతుంది కాబట్టి కొన్ని రోజుల తర్వాత, ఒక 6 నెలల తర్వాత మాట్లాడదాం. ఆయన సనాతన ధర్మం మీద ఆయనకి స్టాండ్ ఏంటి, ముస్లిమ్స్ మీద ఆయనకి స్టాండ్ ఏంటి, క్రైస్తవుల మీద ఆయన స్టాండ్ ఏంటి, అదేవిధంగా ఆయన ఇచ్చినటువంటి హామీలు, ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి ఈ కంపారిజన్ ఏదైతే ఉందో, ఏ రోజైతే విజయ్ ఒక స్కూల్ని ఈ విధంగా ఉన్న స్కూల్ని ఈ విధంగా మారుస్తాడో ఆ రోజు కంపారిజన్ చేద్దాము. ఇప్పుడు ఇక్కడ 5 రూపాయల పోస్టులు పెడతా ఉండే వాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోండి, నాడు నేడులో జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి స్కూళ్ళ యొక్క స్వరూపమే మార్చేశాడని చెప్పి 1-2 స్కూళ్ళు రోడ్ల పక్కన ఉన్నటువంటి 1-2 స్కూళ్ళకు వైఎస్ఆర్సీపీ కలర్లు కొట్టుకొని నాడు నేడు అని మీరు పబ్లిసిటీ చేసుకున్నంత ఈజీగా ఉండదు. నాడు నేడు, అసలైన నాడు నేడు అంటే ఇది చూడండి. నాడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉండేది, నాడు ఏ విధంగా తాండాల్లో రోడ్లు ఉన్నాయి, ఇప్పుడు ఏ విధంగా తాండాల్లో రోడ్లు ఉన్నాయి, నాడు గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు ఏ విధంగా ఉన్నాయి, ఈరోజు ఏ విధంగా ఉన్నాయి అనేది కంపేర్ చేస్తే అసలైన నాడు నేడు అనేదానికి ఒక అర్థం ఉంటుంది. కాబట్టి రోజా లాంటి వాళ్ళు కంపేర్ చేయాల్సింది దిక్కు దివానం లేకుండా ఓడించి నగిరి ప్రజలు చీకొట్టి, సొంత పార్టీ కార్యకర్తలే చీకొట్టి, ఈమె మాకు, ఈమె అసలు నాయకురాలే కాదు, ఈమెకు టికెట్ ఇస్తే మేము వర్క్ చేయమని చెప్పి గాండ్రించి ముఖం మీద ఉమ్మేస్తే సిగ్గు లేకుండా మళ్ళీ అదే పార్టీలో ఉంటూ సిగ్గు లేకుండా 45,000 ఓట్లతో ఓడిపోయినటువంటి ఆమె ఇప్పుడు వచ్చిందనే ప్రెస్ మీట్లు పెడుతుంది, ఇంటర్వ్యూలకు వెళ్తుంది, నోటికి వచ్చింది మాట్లాడుతుంది. 100% స్ట్రైక్ రేట్ కొట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడుతుంది, 164 సీట్లు గెలిచినటువంటి కూటమి ప్రభుత్వం మీద మాట్లాడుతుంది. ఈవీఎంలు మరి ఈవీఎంలు మ్యానిపులేట్ చేసేటట్టుంటే బీజేపీ వాళ్ళు ఈవీఎంలు మ్యానిపులేట్ చేసి విజయ్ని ఎందుకు గెలిపిస్తారు? సిగ్గు శరం ఉండాలి ఇలాంటి ఆరోపణలు చేసేదానికి. ఈవీఎంలే ట్యాంపరింగ్ జరిగింటే ఊర్లో వాళ్ళకందరికీ ట్వీట్ రూపంలో కంగ్రాచులేషన్స్ ఎందుకు చెప్తాడు జగన్మోహన్ రెడ్డి గారు? కాబట్టి ఈవీఎం లేదు, బొక్క లేదు. మీరు పరిపాలించినటువంటి బొక్కలాంటి పరిపాలన చూసి మీకు బొక్కలాంటి రిజల్ట్స్ ఇచ్చారు, 11 సీట్లు ఇచ్చారు రోజా. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.